ఒకసారేమో అందరు కలిసి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా చేయాలి, మనం అంతా ఒకటే, హౌస్ అంతా ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు. టీమ్ వైజ్కి వచ్చేసరికి నీ టీం సపోర్ట్ చేసుకుంటావు. నబీల్ అంత స్ట్రాంగ్ అని కూడా ఆయన బయటకు పంపించే ప్రయత్నం చేశారు. నబీల్ గేమ్లో ఆడలేకుండా చేసినావు. ఎందుకంటే ఆడ మణికంఠ మీ దాంట్లో డల్గా ఉన్నాడని చెప్పి మణికంఠను పక్కకు తీసేశారు. సో ఎవరు డల్గా ఉంటే వాళ్ళని తీసేయాలని బిగ్ బాస్ అడిగాడు. సో మనకి మీరు నబీల్ ఎందుకు తీసేశారు? ఇది కూడా మైనస్ అవుతుంది కదా, మీకే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అనుకోని పరిస్థితులు వాళ్ళకి పోయిందనుకో, అప్పుడు వాళ్ళు ఓడిపోయారు, ఒక గేమ్ ఓడిపోయినట్టే కదా. సో ఒక విధంగా ఇది చాలా నీకు రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నువ్వు ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నాను నిఖిల్తో పాటు, నువ్వు మధ్యలో బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఫుడ్ విషయంలో ఓకే, అంత పెద్ద తాలు అయితే ఎవరు తినలేరు, మనం కూడా తినలేము. అది ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్స్. మళ్ళీ టైం కూడా 15 నిమిషాలు ఇచ్చినట్టు, అదే 40 నిమిషాలు, అది కూడా కష్టం చేయలేదు. 45 మినిట్స్ ఇచ్చినట్టు కష్టం తినలేరు. కొంచెం తక్కువ ట్రై చేసాడు. నేను అనుకున్నా నిబిల్ అవసరం, ఖచ్చితంగా నిబిల్ గెలుస్తా ఆడి తినగలడు అనుకున్నాను, కానీ స్పైసీగా ఉన్నట్టు పాపం తినలేకపోయాడు. స్పైసీ లేకపోతే ఖచ్చితంగా నిబిలు టాప్ దాకా ఉండేటోడు, అది గెలిచేటోడు, ఎండింగ్ వరకు ఉండేటోడు. కనీసం వాళ్ళ టీం కన్నా వీళ్ళ టీం ఎక్కువ తినైనా సరే, ఇచ్చిన లిమిట్లోనైనా సరే వీళ్ళ టీం ఎక్కువ గెలిచిందా వీళ్ళకి ఇద్దామనే ఆప్షన్ అయినా ఉండేది. మండుతున్నట్టుంది, అని ఊరుకుంటున్నాడు. అది కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళకి. సీత చీఫ్ అయిన తర్వాత ఎలా అనిపించింది? సీతలే కిర్రాక్ సీత అంటే కిర్రాక్ సీతలే కరెక్టే, కానీ నిబిల్ పోవడం ఆడనీయకపోవడం అనేది కొద్దిగా విధంగా మైనసే. అమ్మాయి ప్రేరణ పర్వాలేదు, మంచి టాప్ ఇస్తున్నది. ఆ అమ్మాయి యష్మి గౌడ్ ఆడుకోవడం కూడా వీళ్ళ టీంకి కొద్దిగా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో కానీ ఆ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టట్లేదు. అని అయ్యా ఎన్నిసార్లు చెప్పాలరా నాయన, మీకు తెలుగు అని నువ్వే అంటావు, ఆడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏదైనా సీరియస్ టాపిక్ వచ్చిందంటే ఇంకా ఇంగ్లీష్ వాయించేసుకుంటున్నారు. ఒక్కసారైనా నీకు గుర్తురాట్లా, అంత సీరియస్గా కంటిన్యూగా నాన్ స్టాప్ 2-3 మినిట్స్ మాట్లాడినా కానీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. మరి అక్కడ అర్థం కట్టదా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? తెలుగు బిగ్ బాస్ కదా, ఆంగ్లం ఎంతసేపు ఆంగ్లమే. నా తెలుగు కూడా గుర్తురాడా? తెలుగు సినిమాలు దేశాన్ని దాటిపోయినాయి, ప్రపంచం చుట్టూ వస్తున్నాయి తెలుగు సినిమాలు, తెలుగు భాష. నువ్వు ఎంతసేపు ఇంగ్లీషే మాట్లాడిస్తున్నావు. అయినా ఏమనం హోస్ట్ కూడా అంతే, అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాడు. నాకు అర్థం కాదు సార్, కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే కాస్త కుస్తో చదువుకున్నోడికి ఇంగ్లీష్ అర్థమైంది. విలేజ్లో ఉండే వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే తెలుగు మాట్లాడించండి, ఆంగ్లం పక్కకు పెట్టించండి దయచేసి. నెక్స్ట్ వర్షిని విష్ణుప్రియ నాకు తెలిసి కాస్త అక్కడక్కడ కన్నింగ్ చేస్తున్నది. కానీ గేమ్ ప్రకారం అయితే ఆమెకు వచ్చే బయట ఓటింగ్ చూస్తే అంతకుముందున్న పాపులారిటీ ప్రకారం వస్తుందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. నిఖిల్ అయితే చాలా గట్టిగా ఉన్నాడు, ఖచ్చితంగా ఫైనల్ దాకా వెళ్ళే పరిస్థితి కనపడుతున్నది. మరి ఎక్కడ ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టి ఆయనకైనా పోటీ ఇస్తారో తెలియదు, కానీ నిఖిల్ కానీ తొక్కే పరిస్థితి ఎక్కడ ఏం కనపడట్లేదు. అఫ్కోర్స్ అక్కడక్కడ ఆపోజిట్ టీము నిఖిల్ కావాలని చేస్తున్నాడు అంటున్నా, కానీ అది వాళ్ళు జనాలు కానీ లోపల వాళ్ళు కానీ బేస్ చేసేసుకోరు, బిగ్ బాస్ కూడా బేస్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ టీం కంటిన్యూ గెలుస్తుంది, ఎక్కువ గేమ్స్ గెలుస్తుంది. కాబట్టి నిఖిల్ టాప్లో ఖచ్చితంగా వస్తారు. రేపు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నాం? ఆదిత్య గారు పోతానేమో. ఆదిత్య నైనిక చాలా డల్ అయిపోయింది. కొట్టి చాలా గట్టిగా నువ్వు ఆడాలి, నువ్వు నీకున్న కెపాసిటీకి తోస్తే బయట ఎవరైనా సరే అవతల వాడతారు, గట్టి వచ్చి గుద్దినట్టు పోయి బయటంటే ఫిజికల్ గేమ్లో ఖచ్చితంగా ఓడిపోతారు. మరి ఎందుకు డల్ అయినావు? బయట విషయాలు ఏమైనా నీకు చెప్పారా? నేనేమైనా ఓవర్ యాక్షన్ చేస్తే నీకు బయటకు వచ్చినాక తేడా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఎవరు రాజ్ తరుణ్ బాయ్, జానీ భాష బాయ్, హర్ష సాయి వచ్చాయి. మరి ఇటువంటి ఏమైనా ఇష్యూలు ఉన్నాయా నీకు? సో ముందే నీకు జాగ్రత్త పెట్టేసి, అమ్మ నువ్వు కంట్రోల్లో ఉంటూ, నువ్వు ఎక్కువ ఓవర్ చేసినావంటే బయటికి వెళ్ళాక నీ తాట తీసారని ఏమైనా చెప్పుకుంటారా? నాకైతే అర్థం కావట్లేదు. నైనిక అయితే చాలా డల్ అయిపోయింది, బాగా ఆడాలని కోరుకుంటున్నా. నిఖిల్కు నైకిల్ అని పేరు ఎందుకు పెట్టారు? రీజన్ కూడా కావాలి. మరి ఏమన్నా లవ్ అఫైర్ స్టార్ట్ చేసిన లోపల నైనికతో. సోనియా ఇంద్రనైనా వీళ్ళంతా నవ్వుతే హగ్గు, ఏడిస్తే హగ్గు, బాధపడితే హగ్గు, కింద పడితే హగ్గు, గెలిస్తే హగ్గుని అబ్బా ఎగ్గు దాపించి పండబెట్టు ఎక్కడికి ఫుడ్ ఎగ్ అంటున్నావు. రేపు నాకు బెడ్ కావాలని కూడా పెడతారు. ఇంతసేపు ఫుడ్ మీద ఎగ్గుల మీదనే ధ్యాస పెడుతున్నావు. బిగ్ బాస్ కొంచెం తగ్గించు, హగ్గులు కూడా తగ్గించు, కంట్రోల్లో పెట్టు. జనాలు లోపల మాడిపోయింది అనుకో, లోపల గెడుతుకు వచ్చేస్తారు, అన్నపురం గెడుతుకు వచ్చేస్తారు, బిగ్ బాస్ గొడవ బద్దలు కొడతారు. నాకు వాళ్ళు కావాలి, నాకు వీళ్ళు కావాలంటారు. అమ్మాయిల అబ్బాయిలు అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే ఆ పృథ్వీగాని బాడీ చూస్తే ఒకసారి సొక్క అయిపోయినా అనుకో, 6 ప్యాక్ కనబడేట్టున్నది. అమ్మాయిలు కూడా వచ్చేస్తారు, నాకు ఆడే కావాలంటారు. విష్ణుప్రియ పులివర బాగా కలిపిస్తుంది, పుచ్చుకు అంటారు. అదే బుగ్గలు పట్టేసుకొని పిండి ఎత్తాంది. జాగ్రత్త, మంచిగా ఆడండి. తెలుగు మాట్లాడించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. నాగార్జున గారు గట్టి క్లాస్ మీకు ఆంగ్లం ముద్దు, తెలుగు ముద్దు అని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.